అందరికీ నమస్కారం. ఈ మీ చింటి తెలుగు అబ్బాయి చేసే వందనాలు. ఈ వ్లాగ్ ఇట్లే స్టార్ట్ చేస్తాను. బేసిక్లీ మేమిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10 years 10 years ಇನ್ನೂ ಜಾಸ್ತಿ తెలుగులో చెప్పప్ప. ఇంకో ఎక్కువ తానే. మేము 10-12 years ఫ్రెండ్షిప్ మాది. ఆల్మోస్ట్ మేము ఎప్పుడు 1 year మీట్ అవుతాము. లాస్ట్ 2-3 years నుంచి మేము మీట్ కాలే. ఓకేనా. సో ఆల్మోస్ట్ సడన్గా మా స్కూల్ గెట్ టుగెదర్ అయ్యా. ఆ స్కూల్ గెట్ టుగెదర్లో మేము ఏం చేస్తామే, ఇట్లా మాట్లాడుతాంటే అందరూ ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ పోదాము ఇలాగా అనేసి. కానీ అవ్వలేదు, ఎవరు అంతగా కలవలేదు. ట్రిప్ పోయేదానికి ఎవరు ప్లాన్ చేయలేదు. మనోడు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏమో సడన్గా బేసిక్ థింగ్స్ మాట్లాడేదానికి, లైక్ ఏమో లైఫ్ గురించి అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనోడు ఏమో వేట్ చేస్తున్నాడు సడన్గా. ఏం చేస్తున్నావు పయ్యా? చిరాపా ఏం చేస్తున్నావు? వీడియో. సో ఈరోజు మేము సడన్ మేము ఏమి ఒక ప్లాన్ చేసుకునిలే, ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అనుకోలే. రామేశ్వరం పోదాము వాడు అని నేను అంటుని. రామేశ్వరం పోదాము అనేసి మేము అనుకుంటున్నాం, వాడు అనుకానే. అండ్ ఆ మూమెంట్లో సరే పోదాం పదా. ఎట్లా నేను పోయి చాలా రోజులు అయ్యా, ఒక 2-3 years అయిపోయా. వాను మీట్ అయ్యి 2-3 years అయిపోయా. ఒక మెమొరీ కావాల్సింది నాకు వాళ్ళ జట్లో. అందుకే వచ్చాము. చూద్దాం. బట్ ఈ జర్నీ అనేది నాకు చాలా మెమొరీగా ఉంటుంది మా వన్ జట్లో. చిరాపా ఒక హాయ్ చెప్పు. హాయ్. వన్ ఫోటో పంపుతాను, ఇక్కడ సైడ్లో వేస్తాను వన్ ఫోటో. ఫస్ట్ ఎట్లా ఉండేవాడు. నేను ಯಾವುದೋ ಹೋಗ್ಬೇಡ నేను ఫోటో. నేను ఒకటే పోతాను లేదు. నేను ఫస్ట్ మేము ఇద్దరు బుక్ చేసుకోండి టికెట్. అండ్ మా ఆయన కూడా ఫోన్ చేసి ఇట్లా నేను చాలా రోజులు ఎక్కడ పోయా, ట్రిప్ పోలేదురా, ఇట్లా నువ్వు పోతావు అని చెప్పి డాడీకి నేను వస్తాను చెప్పి ఇంకే మా ఆయన వస్తాడు. మా ఆయన చూపిస్తాను. ఇక్కడ ఇదే బస్సు మేము బుక్ చేసుకునేది. అదో మా ఆయన తింటాడు భోజనము. హాయ్ చెప్పరు అట్లా. తింటాడు, అప్పుడే బ్యాటింగ్ చేస్తాను కాడు. ఓకే బాగుంది. నేను అనుకున్నట్లు ఏం వర్స్ట్గా లేదు. ఏసీ బస్సు ఆల్మోస్ట్ 13-14 years. ఏమే ಟಿಶ್ಯೂ ಪೇಪರ್ ಇದು ಚಿಟ್ಟೆ. ಟಿಶ್ಯೂ ಪೇಪರ್ ಎಲ್ಲಿದೆ? ಇಲ್ವಾ? ಆ ಶವರ್ ಮಾಲ್ ಕೊಟ್ಟವು ನೀನು ನೋಡು. ఇప్పుడు టైం ఒక 8:45 అయింది. 8:30 అయింది. ఇక్కడి నుంచే మేము బయలుదేరుతున్నాము. రామేశ్వరం పోయాక మార్నింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక 8 o'clock అట్లా ఇచ్చేద్దాము. జస్ట్ ఒక లైక్ పోయి వచ్చేసాము. మేమేమి అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ 2-3 days ఉండాలని సేమ్లే. ఇక్కడి నుంచే పోవాలా. ఫస్ట్ బెంగళూరు సిటీ నుంచి అవుట్కి పోవాలా. మాకు మేము టైం ఇచ్చుకోవాలని నేను పోతాను. అంటే ఈ ఒక జర్నీ అంతే మా స్టార్ట్ చేస్తాను. అది బేసిక్లీ మేము మాట్లాడుకోవాలా, చాలా రోజులు మాట్లాడుకొని. మీకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్, వాళ్ళంతా సన్నగా సెంటర్లో కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నా, డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నా, ఎన్ని జనాలు ఉన్నా స్కూల్ ఫ్రెండ్ అనే ఎమోషనే వేరే. కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో. క్రింజ్ ఆటలాడుతాంటే కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. నేను కాదు క్రింజ్, నువ్వు. నేను ఏం ఆడుతాను. క్రింజ్కే కేర్ ఆఫ్ అడ్రస్. సరే క్రింజ్కే కేర్ ఆఫ్ అడ్రస్. నేను తెలుగులో చెప్పప్ప. నువ్వు క్రింజ్కే కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు క్రింజ్కే అంటే మా దాంట్లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నయనన్సే. నయనన్స్ ఉన్నాడు. వాన్ వేసుకొచ్చిండే. వాడు ప్రదీప్ పర్స్ ఇంకా కొంచెం ఒక 5 జనం ఉన్నారు మాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా చాలా ఫన్ ఉంటుండే. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మేమందరూ ఒక గెట్ టుగెదర్ అయ్యి ఒక 10th ఫ్రెండ్సే, ఒక ಬ್ಯಾಚುಲರ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಗೆಟ್ ಟುಗೆದರ್ ಆಗಿದ್ದು ಲೈಕ್ ಹಂಗಲ್ಲ ಹೇಳ್ತಿರೋದು ನಾನು. ಅಟ್ಲಕ ಚೆಪ್ತಾ ಇದ್ದೆ ನಾನು. ಹೇಳಿ ಹೋಗಿ ಬಸ್ ಹಿಂದೆ ಬಂದಾಗ ಏನು ಮಾಡಿದೆ ಅದು ಹೇಳು.
బస్ ఇంకా వచ్చినప్పుడు లైట్గా తినుకొని వస్తుంది అంతే. ఓకే దెన్ సార్, నేను నెక్స్ట్ స్టాప్ ఫుడ్ టిఫిన్ సరే డిన్నర్కి వదులుతారు, అక్కడ నేను స్టాప్ చేస్తాను. అక్కడ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఛార్జింగ్ వేసుకుని సార్, మొబైల్ ఛార్జ్ లేదు మనకి. ఓకేనా? ఏం చేస్తావు నువ్వు? ఆకలి ఎత్తాను లేదా? నాకు ఆకలి దంచేస్తాను. ఒక పక్క 2 షవర్మా వేసేసాము, అడుకును ఆకలి ఎత్తాను. రీల్స్ చూపిస్తామండి, ఇట్లా రీల్స్ వచ్చేది మనోడు. సింగిల్ బాయ్, సింగిల్ రాడ్ గాడు ఇట్లా చేసేది. ಎತ್ಲ ಉಂಡಪ್ಪಯ್ಯ? ಆಯ್ತಪ್ಪ, ನಿಂದು ಓಪನ್ ಮಾಡೋ. ಈ ತರ ಬರ್ತಿರ ಇದ್ರ ಹೋಗ್ತಲ್ಲ ನೋಡೋಣ. ఎట్లుంది జర్నీ? చల్లగా ఏసీ వేసుకొని వాడు ఆకలి ఒక పక్క అవుతాను. నాకు వదులుతానులే జాగా, ఏడా వేస్తానులే సైడ్కి బస్సు వాడు. అంతా లైట్ ఆఫ్ చేసి అందరూ పంకున్నారు ఒక పక్క. ಯಾವ ಥರ అదంతా చేద్దాం. ఇక్కడ మాట్లాడప్పయ్యా. చెడపా చెడపా మంది ఎప్పుడు 10th పాస్ అవుట్ అయింది? విను ఆయా విను, ఒక విషయం చెప్దాం, మాట్లాడదాము. ఇప్పుడు మన 10th అంతా రీకాల్ చేసుకున్నాము. దీంట్లో 9th 8th ఎప్పుడు నేను ఎప్పుడు వస్తుంది ఇక్కడ మైక్ ఏంటి ఇచ్చినది? నువ్వు దాని గురించి వదిలేరా. ಆಯ್ತು ಓಕೆ. ప్రిన్స్ లాగా మాట్లాడదు. విని ఇక్కడ ఎవరు రాదే? ఏం రా ఇది ఊపిలాడుతుంది ఇక్కడ? విను షడపా. ఇప్పుడు మనము సరే ఓకే, మనం ఎదురు పరిచయం అయింది. ఫస్ట్ మీట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ నాకు గుర్తుంది, నువ్వు ఎక్కడ మనము చూసింది స్కూల్లో. చెప్పు. ఫస్ట్ ఇంప్రెషన్ నాదే అయినా నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడో అది ఎట్లుంటుంది అయినా అది మాట్లాడదాం ఇప్పుడు ఈ వీడియోలో. బాగుంటుంది అంటే అట్లీస్ట్ మనం రీకాల్ తీసుకుంటాం మన మెమరీస్నా. నిలుపరా అది. ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్కి వస్తాయి వచ్చి. ఫస్ట్ నేను ఎందుకు ఏ సెక్షన్ పోయినా నీకు తెలుసు రీజన్. నేను ఏ సెక్షన్ ఎందుకు పోయినా నీకు రీజన్ తెలుసు. ಹೇಳ್ದಲ್ಲ ಅವತ್ತು ನಾನು అంటే నేను రెగ్యులర్గా ఒక 6th 7th అప్పుడంతా నేను బి సెక్షన్లో ఎప్పుడు వస్తాంటే బీసీ సెక్షన్లో ఉంటాంటే నాకు ఆశ ఉండే ఏ సెక్షన్ పోతే అందరూ టాపర్స్ ఉంటారు, అందరూ చదివే వాళ్ళు ఉంటారు, మనము అక్కడ కాపీ కొట్టడానికి ఈజీ అవుతుంది, మనము టాపర్ చేత చేరుకొనేస్తే మంచి మంచి ఎగ్జామ్ రాసుకొనొచ్చు, అమ్మాయిలు చూసవచ్చు ఒక ఉద్దేశం ఉండే. వాడు ఏం చేసే మా క్లాస్ టీచరు నా ఫేస్ చూసి చాలా తెలివైనడు అనుకని బి సెక్షన్ కేసా. అది బి సెక్షన్ వేసినప్పటికి ఫస్ట్ బెంచ్ కుక్కింది యాడ్ నేను ಪ್ರದೀಪ್ ಹತ್ರ ಕುತ್ಕೊಂಡಿದ್ದ ನನ್ನ ಮಗನೇ. ನಯನ್ ಹತ್ರನೂ ಯಾರ ಹತ್ರ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಫಸ್ಟ್ ನಾನು ನಯನ್ ಹತ್ರ ಕುತ್ಕೊಂಡಿಲ್ಲ. ಫಸ್ಟ್ ಏನಲ್ಲ ನಾನು ಹೇಳ್ತೀನಿ. పోతున్నాం భోజనం తినడానికి. యాదు ఒట్టు టైం ఎంత చూడరా, 11:35 11:34. కృష్ణగిరినా ఇది? కృష్ణగిరికి వచ్చినాం భోజనం తినడానికి. బస్సు ఇప్పుడు స్టాప్ వేసింటే తినేకపోతున్నాం. ఆకలి అవుతుంది. షడపా యాడ్ మా అన్న ఎక్కడ చూడ ఒకసారి. వద్దు ఇచ్చాడు బ్రెడ్. భోజనం తినుకున్నాం, బ్రెడ్ తింటున్నాం. దాని అమ్మ ఎవరు తింటారు ఈ టైంలో? నైట్ 10 గంటలు అయిపోయింది మాకు అప్పుడే. ಸಾಕಲ್ಲ ಇಷ್ಟೇ ಊಟ ಇಷ್ಟೇ ಸಾಕಲ್ಲ? ಓಕೆ
భోజనం తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. మనం ఇక్కడ వదిలేసినాం కృష్ణగిరి. ఇంకా టైం 11:45 అయిపోతుంది. 12 o'clock, సారీ 12 o'clock అయింది. ఇంకా నైట్ ఆల్మోస్ట్ మార్నింగ్ 12 o'clock అక్కద్ది కదా. నైట్ ఆఫీసర్ అందరూ మేము మార్నింగ్ 8 o'clock 9 o'clock రీచ్ అవుతాము. ఇంకా రీచ్ అయ్యాక డైరెక్ట్ రామేశ్వరం మీట్ అవుతాం. అక్కడ కంటిన్యూ చేస్తాం వ్లాగ్. బాయ్, గుడ్ నైట్. ఫైనల్గా మేమందరూ మార్నింగ్ ఇప్పుడు 10 o'clock అయింది. ఇప్పుడు రీచ్ అయ్యాము అందరూ. నేను, మా అన్న, మా దోస్తు గారు అందరూ. ఇక్కడ నుంచి రామేశ్వరం గుడికి 2 hours ఉంది. 2 kilometers ఉంది. అక్కడ పోయి ఫ్రెష్ అప్ అవ్వాలా. ఎగ్జిట్ అయ్యి బస్ స్టాండ్ నుంచి చూడాలా మేము ఆటో పట్టుకొని పోయేదా లేకపోతే బస్సులో పోయేదా. అక్కడి నుంచి ఆడికి ఫుల్ టైర్డ్ అయిపోయినా. మా రూట్ వస్తా మాట్లాడు అందుకే ఎన్టీఆర్ ఆటో పడుకొని పోతున్నాము. మేము రామేశ్వరం దేవస్థానంతో 2 kilometers ఏమో అంతే. ఇటు నుంచి కొంచెం 2 kilometers పోయినా మేటి కాకుండా చూసుకొస్తాము. ఇబ్బరితోనే అంతా మేము ఫ్రెష్ అప్ అయ్యి అందరూ ఆ రూమ్ చూపించలేదు. ఫ్రెష్ అప్ అయ్యి మేము అందరూ దేవస్థానం దర్శనం చేసుకుని 1 గంట క్లోజ్ ఇక్కడ దర్శనము. మనకి ఇక్కడ 3 లాకర్లు ఉంటుంది దేవస్థానం ఆపోజిట్గానే గర్భగుడి తవా. అక్కడ లాకర్లో మన బ్యాగ్లు అంతా పట్టేసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చి ఇంకా అవుట్లకి వచ్చి నా మీదకి చూడాలి. లైక్ ధనుష్ కోడి ఆ పక్కన చూసుకొని చూడడానికి. చూడప్ప ಹೊಟ್ಟೆ ఆకలితనపయా రా. ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చేసి ఆమె పోయి తిందాము. ఏమే పా. ఇక్కడ దేవస్థానం ఎంట్రన్స్ లోపలికి వస్తే మనకి 25 రూపీస్కి వాటర్లో 22 బావిలది నీళ్ళు పోసుకుంటారు. కొంచెం తలకు పోసుకొని వాళ్ళు పోసుకొని పోవచ్చు, లేకపోతే బాటిల్లో పోయే వాళ్ళు బాటిల్ పోసుకొని పోవచ్చు. మేము తలసాన్ని తీసుకొని వచ్చినాం కాబట్టి మళ్ళీ ఎందుకు ఇంటికి అందుకు అవుతుందనేసి మేము బాటిల్ తీసుకొని పోతున్నాము. మీరు ఎవరైనా వచ్చేట్లుంటే ఇక్కడ స్నానం చేసుకోవడానికి వచ్చి స్నానం చేసేదానికి సరిపోతుంది. బెస్ట్ తీసుకోండి వచ్చి మీరు కూడా ఒక ప్యూరిటీలో మనం వాళ్ళంతా తెలుసుకొని పోయేది. ఇక్కడే చూపిస్తాను చూడండి. ఆడే పోస్తాను చూడండి. అట్లా ఎవరైనా బావిలు నీళ్ళు పోస్తారు. ఇది దగ్గర వీళ్ళే ఇన్బిల్డ్ చేసినా కదా న్యాచురల్గా ఇంకా వచ్చినాయి నీళ్ళు. బావిలో నీళ్ళు పోసుకుంటాం. ఒక్కొక్క బావికి ఒక్కొక్క నీళ్ళు పోసుకొని వస్తారు. కానీ వీళ్ళంతా బిజినెస్ ఇక్కడ బావికి పోసేదానికి డబ్బులు స్కామ్ చేస్తారు. బావిలా ఓయ్ 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 చిన్నపిల్లలు వస్తారు పోసుకొని ఎక్కి. అయితా ఎక్కువ ఇది 3వ బావి. 3వ బావి పూసుకొని పోతున్నాము. 2వ బావి అయితే ఫుల్ స్కామ్. నాకు డబ్బులు ఇకపోతే చేసేది అన్ని పక్క ఇట్లా అయిపోయింది. అరుణాచలం పోయిన స్కామ్, ఇరిపోయిన స్కామ్, యాద్ దేవస్థానం అన్ని స్కామ్లు అయిపోతాయి. అయిపోండి 3వ బావి బావి పోతున్నాం. ఒక్కొక్క బావి అయితే ముగ్గురు ఉంటారు. నేను ఎక్క వాళ్ళందరూ డబ్బులకి ఒక బొక్క మైండ్ పోసుకుంటున్నారు. ఎట్లుందప్పా బావిది కళ్యాణి. ఇది ఎవడా బావి కోనేరు. ఇక్కడ వచ్చిన పోసుకొని పది పట్టుకోండి. 18 బావిలు వస్తాయి. తీర్థం ముగించుకొని బయలుదేరుతున్నాము. నెక్స్ట్
పోదాం రండి. ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది 22 బావిలో మనం రామేశ్వరంకి వస్తే ఒకసారి పాజిటివ్గా ఉంటుంది. ఇట్లా దేవస్థానం ముందర దర్శనం పోయే ముందర ఇట్లా మనం శుద్ధ చేసుకొని పోయేదానికి ఏమంటావు? యాకో మావాడు కరడి అయిపోయాడు. 22 బావిలది నీళ్ళు పోసుకొని మాకి మేము దర్శనానికి పోసుకొని పోతున్నాము. నేను ఫుల్ వెట్ అయిపోయినాము. మావాడు ఫుల్ తేమం అయిపోయినాడు. షటప్ ఆగాడు. ఇక్కడ ఎట్లా ఉంది? చల్లగా. ఎందుకు చల్లగా? ఏమి రకరకాలుగా ఉంది మాస్టర్. చెప్పలేకున్నాము. లోకలంతా పెట్టి చల్లగా ఉంది. అబ్బా కొంచెం టైం అయిపోయింది మనకి. జనరల్ దర్శనం ఉంటుంది. మనిషికి 100 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది. ఎవరైనా వస్తే స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోండి. మనం ఇక సైడ్ విజిట్ ఏమైనా చూడాలంటే అప్పుడు సరిపోతుంది. ఇదే ఎంట్రన్స్ మనకి. ఇక్కడ దర్శనం అయితే అట్లా లాస్ట్గా రావాలా. అదే మనము స్పెషల్ దర్శనంకి పెయిడ్ చేసుకొని వస్తే 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. 200 రూపాయలతో గర్భగుడి ముందుకు కొంచెం నియర్గా చూస్తాం దేవుణ్ణి. సో అయితే అది 100 రూపీస్. అది మనం 200 రూపీస్లో వచ్చేసినాము. ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ పైన వచ్చి చూస్తారు. అదే మెయిన్ దేవస్థానము గుడి ఎంట్రన్స్. ఇప్పుడు మనం అవుట్కి వస్తున్నాము. వే టు ఎగ్జిట్. ఇంతమంది జనాల్లో నేను మాట్లాడుతాను కదా, అదే వచ్చు. దట్స్ వాట్. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎంత నర్వస్ ఉందో, ఇప్పుడు ఇంతమంది మధ్యలో నేను మాట్లాడుతానని నాకు ఐ థింక్ నేను రియలైజ్ చేస్తున్నా. ఇదే లైఫ్ చేంజెస్ కావాల్సినది. 22 బావిల్లో పోసినాక మీకు నీళ్ళు కావాలా, నీళ్ళు దొరకకపోతే ఇక్కడ ఇస్తారు. దర్శనం చేసుకొని అవుట్లోకి వచ్చినాము. ఇక్కడ అవసరం వస్తే మనకి నీళ్ళు దొరుకుతాయి ఇక్కడ. సో మన వాళ్ళు నీళ్ళు బాటిల్ అంతా ఎత్తుకండ్రి. నీళ్ళు అంతా పోసుకొని బాటిల్కి అంతా సాహసం చేసుకొని వేసుకొని వచ్చేది. కానీ నీళ్ళు ఇక్కడే ఇస్తున్నారు అవుట్లో, ఎగ్జిట్లో. మనము ఇక్కడ ఇది ఎగ్జిట్ అవుట్ సైడ్. ఓకే, వెయిట్ అవుట్ సైడ్. సో ఇక్కడికి వస్తే మనకి 20 రూపాయల బాటిల్కి అంత దొరుకుతాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ టైం రమేష్కి వస్తే మిస్ చేయదండి, మంచిది. అరా ఓడి అమ్మ ఫుల్ ఎండ కలుపుతాను రా స్వామి. ముందుకు పరిగెత్తుకొని. సో మేము ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్నాము. 1000 జనాలు 1000 రూపాయలకి బారో ఫుడ్ అయితే ఇంత దూరం పోలరప్ప స్వామి. 1000 రూపాయలకి ధనుష్కోడి అంతా చూపించేలాగా. ధనుష్కోడి 1 hour later. ఇప్పుడు మేము ధనుష్ కోటేజ్కి పోతున్నాము. అందుకు చూసుకొని దాంట్లో ధనుష్ కోడి అందేనా, ಧನುಷ್ ಕೋಟೆನಾ ರಾಮ್ ಸೇತು ಧನುಷ್ ಕೋಟೆ ಮತ್ತೆ ರಾಮೇಶ್ವರಂ ಆಯರಾ ಟೆಂಪಲ್ ಆಗಿತ್ತು ರಾಮೇಶ್ವರಂ. అదే ఆటోలో ప్యాకేజ్ బుక్ చేసుకొని మన 3 మెంబర్స్కి 1000 రూపీస్ అనేసి తీసుకొని ఇదంతా ಗೊತ್ತಿಲ್ಲ ನಾರ್ಮಲ್ ಕಣ ಅದೆಲ್ಲ ಬಿಡಪ್ಪ. చెప్పు మన 10th లో మన 10th ఫ్రెండ్స్ ఒకసారి కన్యాకుమారికి వచ్చింది. యారికి? కన్యాకుమారికి వచ్చింది గుర్తుందా? మన 10th లో వచ్చింది ఇక్కడ ట్రిప్ కి. ఫస్ట్ డే ఫస్ట్ పైన మనం దీనికి పోయింటారా పళనికి ఏమో. పళనికి లాస్ట్ వచ్చిందనే మల్లాపూసా డ్యామ్ పోయింది. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం సేమ్ మన 10th ట్రిప్ ఇట్లా రావాలనిపిస్తాం కదా. 10th మెంబర్స్ అందరూ గ్యాంగ్ వేసుకొని లేదా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.
ಏನು ಏನ್ ಮಾತಾಡಿದ್ರಿ ಸೈಲೆಂಟ್ ಆಗ್ತೀಯಾ? ತೋರ್ಸ ನೋಡೋ ಧನುಷ್ ಕೊಡಿನ ಅಣ್ಣ ಫಸ್ಟ್ ಧನುಷ್ ಕೊಡಿ ಫಸ್ಟ್ ಜಾಯಿಂಗೆ ಮತ್ ಮಧ್ಯಾಹ್ನము అదే ధనుష్ ఎంత కిలోమీటర్ ఉంది 50 కిలోమీటరా చూడరా ధనుష్ కోడి వర్త్ మనకి ఇట్లా ప్లేస్ వచ్చేదానికి వర్త అంటే మన ఓన్ బైక్ లో రావాలా ఓన్ వెహికల్ రావాలి ఇట్లా ప్యాకేజ్ వస్తే ఒక బడ్జెట్ లో రావాలి ఇట్లా వస్తాం మనం అక్కడక్కడ సీనరీ ఇట్లా దాంట్లో స్టాప్ తీసుకొని పోవాలా ಫೋಟೋಶೂಟ್ ಅప్పుడే ಪಾಲಿಸ್ ರೆಡಿ ಮಾಡು ಬಂದ್ಬಿಡೋಣ ಎಲ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಹಾಕ್ಬಿಡ್ದು ಫ್ರೆಂಡ್ಸ್ వచ్చాయಲ್ಲ ఫ్రెండ్స్ ధనుష్కోడికి రీచ్ అయ్యాము ఇప్పుడు ధనుష్కోడి సరే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియానా ఇదే అంటే ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియానా లే ఫోటోకోసి కన్యాకుమారి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా నియరెస్ట్ ల్యాండ్ ఆఫ్ అనే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా వెళ్తానే నియరెస్ట్ ల్యాండ్ ఆఫ్ శ్రీలంక వా ఆ పక్క కెమెరా సమ్మి ఇట్లా వస్తుంది మనకి ఆ పక్క ఎయిటింగ్ వస్తాను లేదు సరిగా యా రామ్సేత్ నయ్యే నెక్స్ట్ పరిచయం మరి ఇక్కడ మాకు హిందీ వస్తుంది మాకు హిందీ వస్తుందే ఏమో మ్యాచ్ చేస్తాం ఇక్కడ ఉన్నాము మ్యాచ్ ప్రెసెంట్ శ్రీలంక ఎక్కడ జూమ్ చేయాలి అదే శ్రీలంక అక్కడ ఫుల్ ఇంకా జూమ్ అవుట్ చెయ్యి జూమ్ అవుట్ చేయరా ఇంకా జూమ్ అవుట్ చెయ్యి అక్కడ ఉన్నాం మనం ఇండియా జనాలు ఫ్యామిలీనే వచ్చేసినారు ఎక్కడప్పా ఖాందాన్ మ్యాచ్ చేస్తున్నారు షో దేవుడా ఆకలి అయితే నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీని చేసుకుని ఇట్లా వస్తావు పెళ్లి చేసుకుని ఎప్పుడు వస్తావు ఇట్లా నువ్వు ఎప్పుడో దేవుడు కనుకరించినప్పుడు దేవుడా కనుకరించినప్పుడు కనకర ఎప్పుడు వస్తాను కనకరించినప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు పిల్ల నువ్వు లేని జీవితం ఇలా కదా 10th బ్యాచ్ మన బ్యాచ్ చూసి చెప్తున్నది అమ్మాయిలో ఈ అమ్మాయిలే కదా ఫైనల్గా మాది కంప్లీట్ అయ్యా ఈ రామేశ్వరం యాత్ర 15 తిరిగి భోజనం లేకుండా నాకి మా దోస్తుగాడు షెట్గానికి ఏమరా మైక్ లేదు చెప్పు కరెక్ట్గా 200 రూపాయలు షవర్మా తిన్నావు కదా చికెన్ ఇప్పుడు తిన్నాను నేను చికెన్ రైస్ ఇప్పుడు తింటున్నా నేను ఇది ఇంట్లో నేను మా వాడు ఇద్దరే పోతున్నది మా అన్నకి ఇంకొకటి బస్ బుక్ చేసి వాడు దాంట్లో పోతున్నాడు వాడు మాకన్నా ఫస్ట్ రీచ్ అవుతారు బెంగళూరుకి మేము ఇద్దరే ఈరోజు మా అన్న మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతాడు మనము 10 o'clock రీచ్ అవుతాం బెంగళూరు సరే కానీ ఫుడ్ మాత్రం అంత బాగలే ఇక్కడ తమిళనాడులో వాష్రూమ్స్ అంత మనకి హైజీనిక్ లే చాలా ప్రాబ్లం కదా మెయిన్ ప్రాబ్లం మన కಡೆ తెలుసా మెయిన్ ప్రాబ్లం మందు లేదు 15 kilometers రేడియస్ లో మెయిన్ ప్రాబ్లం ఇది ఎవరైనా పోయే వాళ్ళకి ఇక్కడ బార్లు లేవు ఏమీ లేవు 15 kilometers పోవాలి అంటే మేము తాగేలేదు చెప్తాను అది అక్కడ ఎవరో అడగరు ఎట్లా తెలుసు నువ్వు తాగలేదు అంటే అక్కడ ఎవరో అడుగుతుంటారు కదా ఈ కవర్ పగలెల్ల ఓకే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తాను లేకపోతే మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యి ఎండ్ చేస్తాను అంత కెపాసిటీ లేదు ఫ్రెండ్స్